నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2ని ప్రారంభిస్తారు. బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నల్గొండ మెడికల్ కాలేజీని ప్రారంభిస్తారు సీఎం రేవంత్. సాయంత్రం 5 గంటలకు నల్గొండ బహిరంగ సభలో పాల్గొంటారు. నేడు నల్గొండ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించిన సమాచారం. దామరచర్లలో యాదాద్రి పవర్ ప్లాంట్ యూనిట్ 2ని ప్రారంభిస్తారాయన. బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు సహా నల్గొండ మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సాయంత్రం 5 గంటలకు నల్గొండ బహిరంగ సభలో పాల్గొంటారు. ఒక్కసారి నల్గొండ సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ప్రభాకర్ లైవ్ లో ఉన్నారు. ప్రభాకర్, ముందు ఏది ప్రధానంగా షెడ్యూల్లో ముందు చేర్చబడింది? అంటే బ్రాహ్మణ వెల్లంలా ఉదయ సముద్ర ఎత్తిపోతల పథకాన్న, లేకపోతే ఎలా ఉండబోతుంది షెడ్యూల్ అంతా కూడా? రైట్, దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి మరి కాసేపట్లోనే మొదటగా బ్రాహ్మణ వెల్లంలోకి వస్తారు. అక్కడ ఉదయసాగరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కు సంబంధించిన ఛానల్స్ని ప్రారంభిస్తారు. దాని తర్వాత తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను ప్రారంభిస్తారు. సో దీనికి సంబంధించి 3000 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ ఉత్పత్తి ఇక్కడ జరుగుతుంది. 4000 మెగావాట్లు, 4000 మెగావాట్లకు సంబంధించిన విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. సో దీనికి ఇప్పుడు యూనిట్ 2కి సంబంధించి ఇది జాతికి అంకితం చేయనున్నారు సీఎం. సో యూనిట్ 2కి సంబంధించిన పనులన్నీ కూడా ప్రారంభమయ్యాయి. వచ్చే నెల మార్చ్ ఏప్రిల్ మే నాటికి పూర్తి స్థాయిలో ఈ పవర్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. మనకు కనబడుతున్న ఈ టవర్స్ చూస్తున్నాం మనం. ఆ టవర్స్ ఒక్కొక్క టవర్ ఒక్కొక్క యూనిట్గా చెప్తారు. మనం ఇప్పుడు చూస్తున్నదేమో చిమ్నీస్, ఏదైతే ఇక్కడ పవర్ సెంటర్కి సంబంధించి పవర్ స్టేషన్కి సంబంధించిన చిమ్నీస్ని ఆ రెడ్ కలర్లో కనబడుతున్నవి అవన్నీ కూడా కూలింగ్ టవర్స్ అవి. అట్లాగే పక్కనే కనబడుతున్నవి ఒక్కొక్క యూనిట్, ఆ 3 అక్కడున్న 2, అట్లాగే ఇటుపక్కనున్న మరో 2. సో ఈ 4, ఇంకో అటుపక్కనే ఉన్న ఇంకొకటి, ఇది ఒక్కొక్కటి 800 మెగావాట్లకు సంబంధించిన టవర్ ఇది ఒక్కొక్కటి. సో ఒక్కో యూనిట్గా దీన్ని చెప్తారు. మొత్తం 30,000 కోట్ల రూపాయలతో ఈ పవర్ స్టేషన్ను నిర్మిస్తున్నారు. ఒక్కో యూనిట్కు, ఒక్కో మెగావాట్కు 7 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. 2015లో శంకుస్థాపన చేసింది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. 2017లో పనులు ప్రారంభమయ్యాయి. మధ్యలో కోవిడ్ వల్ల లేట్ అయింది. సో దక్షిణాదిలోనే, సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం ఇంత పెద్ద థర్మల్ పవర్ స్టేషన్ను ప్రారంభించడం అనేది. దీని పక్కనే కృష్ణానది ఉంటుంది, దీని పక్కనే సికింద్రాబాద్ గుంటూరు రైల్వే లైన్ ఉంటుంది. సో అన్నింటికీ అనుకూలంగా అటు సింగరేణి నుంచి బొగ్గు ఉత్పత్తి జరిగిన వెంటనే ఇక్కడికి వచ్చేలాగా ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ దామరచర్లకు సంబంధించిన ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ యూనిట్ ఈరోజు జాతికి అంకితం చేయనున్నారు. ఏప్రిల్ మే వరకు మొత్తం పవర్ స్టేషన్ అంతా కూడా అందుబాటులోకి రానుంది. దాదాపు ఇప్పటికే 90% మేర పనులన్నీ కూడా పూర్తయ్యాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే చాలా అత్యంత పెద్ద ప్రాజెక్టుగా చెప్తున్నారు. 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఇక్కడైతే జరగనుంది. సో దీన్ని సీఎం ప్రారంభించిన తర్వాత ఇక్కడ నుంచి నల్గొండ వెళ్తారు. నల్గొండలో మెడికల్ కాలేజీకి సంబంధించిన భవనాలను ప్రారంభిస్తారు. దాని తర్వాత అక్కడే 1,00,000 మందితో సభను ఏర్పాటు చేశారు. సో ఆ సభలో పాల్గొంటారు. సో మొత్తానికైతే ఇక్కడికి సెకండ్ ప్రోగ్రామ్గా ఇక్కడికి రానున్నారు. ఇక్కడనే హెలిప్యాడ్లో దిగిన తర్వాత పైలాన్ ఆవిష్కరణ తర్వాత నల్గొండకి వెళ్తారు.